ఓకే గూగుల్ పేజ్ లేదా గూగుల్ క్రోమ్లో ఏపీఐసెట్ 2024 అని టైప్ చేయాల్సి ఉంటుందండి. ఏపీఐసెట్ 2024 అని టైప్ చేయగానే మనకి ఇలా డైరెక్ట్గా హోమ్ పేజ్ వస్తుందండి. ఇక్కడ ఒక యూఆర్ఎల్ వచ్చింది చూడండి, ఏపీఎస్సిహెచ్ఈ సెట్స్ అని ఉంది. సో దీనికి మనము ఏపీఐసెట్ హోమ్ పేజ్ అని పిలవచ్చు. సో ఏపీఐసెట్ 2024 అఫీషియల్గా మన వెబ్ పేజ్ అండి, అఫీషియల్ వెబ్ పేజ్. సో మనం హోమ్ పేజ్లో ఉన్నాము. ఇక్కడ చూస్తే మనకి హోము, అబౌట్ అస్, ఇంపార్టెంట్ డేట్స్, నోటిఫికేషన్, కరెక్షన్స్ ఇలా సపరేట్ ట్యాబ్స్ ఉన్నాయండి. సో సింపుల్గా మనము ఫస్ట్ అయితే ఇంపార్టెంట్ డేట్స్ చూద్దామండి. ఇంపార్టెంట్ డేట్స్, సో మనకి డేట్ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చి 3 మార్చ్ రోజున రిలీజ్ అయింది. ఏపీఐసెట్ నోటిఫికేషన్ అనేది 3 మార్చ్ రోజున రిలీజ్ అయింది. ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఇవాళ నుంచే స్టార్ట్ అవ్వబోతుంది. ఓకే, ఇవాళే ప్రారంభమైంది. మనకి రిజిస్ట్రేషన్ అనేది ఎప్పటి నుంచి చేసుకోవచ్చు వితౌట్ లేట్ ఫీ అంటే 6th మార్చ్ నుంచి 7th ఏప్రిల్ వరకు మనకి అవకాశం ఇచ్చారు. సో లేట్ ఫీజ్ కూడా ఉన్నాయి. లేట్ ఫీజ్ 8th ఏప్రిల్ వరకు 1000, 2000, 3000, 5000. సో ఇంతవరకు మనం వెయిట్ చేయొద్దండి. మనం ముందుగానే ఇవాళ నుంచే మనం చేసుకుంటే సరిపోతుంది. మీ దగ్గర క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు అప్లై చేసేసుకోవచ్చు. దాని గురించి నేను వీడియో చేస్తున్నాను. ఓకే, సో మీకు ఒకవేళ అన్ని అప్లికేషన్స్ మొత్తం డేటా అంతా కరెక్ట్గా ఫిల్ చేయకపోతే ఏవైనా మిస్టేక్స్ ఉంటే కూడా మనము రీకరెక్షన్ చేసుకోవడానికి కూడా మనకు ఒక 2 రోజులు ఇచ్చారండి. 28th ఏప్రిల్ 2024 అండ్ 29th ఏప్రిల్ 2024 ఈ 2 రోజుల్లో మనం కరెక్షన్స్ కూడా చేసుకోవచ్చు. కరెక్షన్స్ కూడా మనం ఓన్గా చేసుకునే కొన్ని ఫీల్డ్స్ ఉన్నాయి. అలాగే కొన్ని కన్వీనర్కి మెయిల్ పెట్టడం ద్వారా వాళ్ళు కరెక్షన్స్ చేస్తారు. కాకపోతే వాటికి మనం డాక్యుమెంటరీ ప్రూఫ్స్, ఎవిడెన్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ డీటెయిల్స్ మొత్తం కూడా నోటిఫికేషన్స్ క్లియర్గా ఇచ్చారు. దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాల్ టికెట్స్ ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకునేది కూడా ఇచ్చారు. 2nd మే నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ డేట్ వచ్చి 6th మే అండ్ 7th మే ఈ 2 రోజుల్లో కండక్ట్ చేస్తున్నారు. టైమింగ్స్ 9 to 11:30, 2:30 to 5 PM. ఓకే, మనకి కీ అనేది అఫీషియల్గా కీ అనేది 8th మే రోజున రిలీజ్ చేస్తారు 6 PM. మనకి ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే కూడా మనం రేజ్ చేయొచ్చు కీలో. ఓకే, అది 10th మే వరకు అని ఇచ్చారు. ఫైనల్ కీ అనేది 20 జూన్ రోజున రిలీజ్ చేస్తారు. 20th జూన్ రోజున రిలీజ్ చేస్తారు. అదే రోజున మనకి రిజల్ట్స్ అండ్ ర్యాంక్స్ కూడా అనౌన్స్ చేయడం జరుగుతుందని ఇచ్చారు. ఇది ఇంపార్టెంట్ డేట్స్. ఓకే, మనకి మెయిన్ అనేది ఇవాళ నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. సో మనము దాని గురించి ఫోకస్ చేద్దాం. ఒకసారి మనం నోటిఫికేషన్ కూడా క్లియర్గా చూసుకుంటూ వెళ్దామండి. ఇన్ఫర్మేషన్ ఏముందనేది చాలా సింపుల్ ఇన్ఫర్మేషన్ ఉంది నోటిఫికేషన్లో. ఓకే, సో ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్న వాళ్ళు శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అనంతపురం వాళ్ళు. ఇక్కడ డేట్స్ ఏది అనేది, ఎగ్జామినేషన్ ఫీజు ఏంటి అనేది ఇచ్చారు. ఎగ్జామినేషన్ ఫీ అనేది మనకి 650 ఫర్ ఓసీ అండ్ 600 ఫర్ బీసీ, 550 ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్గా ఉందండి. ఓకే, ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తుంది అయితే ఎంబీఏ ఎంసీ అడ్మిషన్స్ కోసం కండక్ట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంటారు. సో ఏపీ ఐసెట్. ఓకే, దీన్ని కండక్ట్ చేస్తుంది శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అనంతపురం వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఇది నోటిఫికేషన్ అండి. సో నోటిఫికేషన్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేసాం మనం. ఇప్పుడు డైరెక్ట్గా మనము ఈ ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత మనము డైరెక్ట్గా ఇక్కడ యూజర్ గైడ్కి వెళ్ళిపోదామండి. ఓకే, సో ఇంకేమైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉందో ఒకసారి చూద్దాం. మనం ఇక్కడ కరెక్షన్స్ అని కూడా ఇచ్చారు. కరెక్షన్స్ ఎలా చేయాలనేది మీకు చెప్పాను కదా. కేటగిరీ 1, కేటగిరీ 2 అనే రెండు రకాల ఫీల్డ్స్ క్లాసిఫై చేశారండి. కేటగిరీ 1 ఫీల్డ్స్ మీరు కరెక్షన్స్ చేయాలంటే కన్వీనర్కి మెయిల్ రాయాల్సి ఉంటుంది. ఏపీఐసెట్ హెల్ప్ డెస్క్ 2024@gmail.com. ఈ ఈమెయిల్కి మీరు విత్ నెసెసరీ డాక్యుమెంట్స్ ఏవైతే మీకు ఇక్కడ ఫీల్డ్స్ ఉన్నాయో ఈ పర్టికులర్ ఫీల్డ్స్కి మీరు ఏమేమి డాక్యుమెంట్స్, సపోర్టింగ్ డాక్యుమెంట్స్ పెట్టాలో కూడా ఇచ్చారు ఇక్కడ. మీరు ఈ ఫీల్డ్స్ ఏవి కరెక్షన్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఇవి 2 కూడా మీరు చూసుకొని మీరు వాళ్ళకి మెయిల్ చేస్తే వాళ్ళు కరెక్షన్ చేస్తారండి. ఇంకొన్ని ఫీల్డ్స్ ఓన్లీ క్యాండిడేట్సే కరెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్యాండిడేట్స్ కరెక్షన్ చేసుకోవాల్సినవి మనకి 2 రోజుల్లో అవకాశం ఇచ్చారు. ఆ 2 రోజులు 28th ఏప్రిల్, 29th ఏప్రిల్ మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఈ పర్టికులర్ ఫీల్డ్స్కి మనం ఏమి ప్రూఫ్స్ సబ్మిట్ చేయక్కర్లేదు. మనమే బాధ్యత వహించి మనమే కరెక్షన్ చేసుకోవాల్సిన ఒక అవసరం ఉంటుందండి. ఓకే, ఇవి కరెక్షన్స్ గురించి సంబంధించిన ట్యాబ్. నెక్స్ట్ మనకి యూజర్ గైడ్ అని ఇచ్చారండి. సో యూజర్ గైడ్ ఫాలో అవుతూ మనకి అప్లికేషన్ ఎలా చేయాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా సింపుల్ అండి. అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలనేది కూడా ఇక్కడ మనకి హోమ్ పేజ్లోకి వెళ్ళిపోతేనే డైరెక్ట్గా తెలిసిపోతుంది. ఇక్కడ 4 స్టెప్స్ ఉన్నాయండి. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 అన్నిటికీ అన్ని రకాల టెస్ట్ కూడా ఇదే ఫాలో అవుతున్నామండి. ఆంధ్ర, తెలంగాణ మొత్తం అన్ని రకాల ఎగ్జామ్స్ కూడా సేమ్ ఇంటర్ఫేస్ ఉంది. కాకపోతే వెబ్సైట్ అనేది వేరే వెబ్సైట్స్ ఉన్నాయి, అంతకుమించి ఏమీ లేదు. ఫస్ట్ స్టెప్లో మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఫీ పేమెంట్ చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అంటే మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఫీ పేమెంట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేసుకొని ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మన ఫీ పేమెంట్ సక్సెస్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి. స్టెప్ 2లో నో యువర్ పేమెంట్ స్టేటస్ ఈ పేజ్ క్లిక్ చేస్తే సరిపోతుంది. తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫిల్ అప్లికేషన్ ఓన్లీ ఆఫ్టర్ ఫీ పేమెంట్, అంటే ఫీ పేమెంట్ చేసిన తర్వాత మనం అప్లికేషన్ చేసే అవకాశం ఇచ్చారు. స్టెప్ 4లో మనం ఆల్రెడీ ప్రింట్ చేసిన
ఫీ పే చేసిన స్టేటస్ చెక్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫిల్ చేసాం కాబట్టి ఆ అప్లికేషన్ కన్ఫర్మ్ అయిందా లేదా చెక్ చేసుకోవాలంటే ఈ 4th స్టెప్ అండి. దాని తర్వాత మనం ప్రింట్ అప్లికేషన్ ఫామ్. సో అప్లికేషన్ ఫామ్ ప్రింట్ చేసుకునే స్టెప్ అండి. 4 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ వచ్చి ఎలిజిబిలిటీ క్రైటీరియా చెకింగ్ అండ్ ఫీ పేమెంట్. రెండో స్టెప్ వచ్చి నో యువర్ పేమెంట్ స్టేటస్, అంటే పేమెంట్ సరిగా అయిందా లేదా చెక్ చేసుకోవాలి. స్టెప్ 3లో మన అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ స్టెప్ 4లో మన అప్లికేషన్ ఏదైతే ఫిల్ చేసామో దాన్ని ప్రింట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్, ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ అండ్ సిలబస్ అని 2 ఇచ్చారు. ఓకే, ఇక్కడ ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ చూసుకుంటే కూడా మనకి ఏమేమి ఉందో తెలిసిపోతుంది. సో ఇన్స్ట్రక్షన్స్లో మనకి ఎవరు ఎలిజిబుల్ ఏంటి, తర్వాత ఎగ్జామినేషన్ టెస్ట్ సెంటర్స్ ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. ఓకే, సో ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ ఒకసారి చూద్దాము. ఇన్స్ట్రక్షన్ బుక్లెట్స్లో ఎలిజిబిలిటీ ఎవరు అని ఇచ్చారు. సో ఆల్ ఇండియన్ నేషనల్స్ ఎలిజిబుల్ అండి. ఎంబీఏ ఎంసీఏ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీ కూడా ఇచ్చారు ఇక్కడ, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో డిగ్రీ అనేది 3 years 4 years డిగ్రీ ఏదైనా రెగ్యులర్ డిగ్రీ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. సో డిస్టెన్స్ మోడ్లో కనుక ఒకవేళ మీరు చేసి ఉంటే డిస్టెన్స్ మోడ్లో మీ డిగ్రీ అనేది రికగ్నైజ్డా కాదా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ యూజీసీ రికగ్నిషన్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ డిస్టెన్స్ మోడ్లో మీరు డిగ్రీ చేసి ఉంటే దాన్ని మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది యూజీసీ వెబ్సైట్ అండి. యూజీసీ వెబ్సైట్లో మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, సో ఆ వెబ్ పేజ్ మనకి ఇక్కడ లింక్ క్లిక్ చేయడం ద్వారా వచ్చిందండి. ఈ వెబ్సైట్లో వెళ్ళి మనం చెక్ చేసుకోవాలి. కొన్ని రకాల కోర్సెస్ ఏవైతే ఆఫర్ చేశారో అలాంటి వాళ్ళ యూనివర్సిటీస్ యూజీసీ రికగ్నిషన్ లేకపోతే మీరు ఎలిజిబుల్ కారు, అది గుర్తుపెట్టుకొని మీరు అప్లై చేసుకోండి. రికగ్నిషన్ ఉందా లేదా చెక్ చేసుకొని మీరు ఐసెట్ అప్లై చేసుకొని ఎగ్జామ్ రాయండి. లేకపోతే అనవసరంగా మీరు అమౌంట్ కూడా లాస్ అవుతారండి. చాలామంది స్టూడెంట్స్ కౌన్సిలింగ్ టైంలో ఇలా రిజెక్ట్ అయిన వాళ్ళు నేను చూశాను. ఎందుకంటే నేను కౌన్సిలింగ్లో కూడా పార్టిసిపేట్ చేస్తాను. మాది పాలిటెక్నిక్ కాలేజ్ కౌన్సిలింగ్ సెంటర్ ఉంది. సో అక్కడ కూడా నేను ఇలాంటి కేసెస్ చూశాను కాబట్టి అందుకనే మిమ్మల్ని ఇక్కడ వార్న్ చేస్తున్నాను. సో మీ పర్టికులర్ కాలేజీకి రికగ్నిషన్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఓకే, ఒకవేళ మీకు రికగ్నిషన్ ఉండి మీరు డిగ్రీ పాస్ అయి ఉంటే మీకు మినిమం ఎంత ఉండాలి ఇక్కడ ఇచ్చారండి. 50% అదర్ దాన్ ఎస్సీ ఎస్టీకి ఉండాలి. 45% ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి ఇచ్చారు. అంటే జనరల్ కేటగిరీ 50% ఉండాలి. మిగతా వాళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి 45% ఉండాలి. ఓకే, తర్వాత ఇక్కడ టెస్ట్ సెంటర్స్ ఇచ్చారండి. కొన్ని టెస్ట్ సెంటర్స్ ఇచ్చారు. టెస్ట్ సెంటర్స్ మొత్తంగా 25 ఉన్నాయి. మనకి 26 డిస్ట్రిక్ట్స్లో 25 సెంటర్స్ అనేది ప్రొవైడ్ చేశారు. ఓకే, ఈ సెంటర్స్లో మీరు అప్లై చేసుకునేటప్పుడు సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అలాగే కొన్ని ప్లేసెస్ మనకి ఇక్కడ హైదరాబాద్ ఇచ్చారు. ఇక్కడ హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ అదర్ దెన్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ పెట్టుకోవచ్చు అండి. ఎవరైతే ఇక్కడ ఉండి కోచింగ్ తీసుకుంటున్నారో ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు, తెలంగాణకు సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ హైదరాబాద్లో కూడా టెస్ట్ సెంటర్స్ ఉన్నాయండి. ఓకే, సో ఇవి మీకు అలాట్ అవ్వచ్చు. ఓకే, దెన్ మనకి టెస్ట్ ఎప్పుడు కండక్ట్ చేస్తారని ఇచ్చారు. 6th May రోజున ఎగ్జామ్, అలాగే 7th May రోజున కూడా ఈ 2 సెషన్స్లో కండక్ట్ చేస్తామని చెప్పారు. పేపర్లో ఏమేమి సెక్షన్స్ ఉంటాయి కూడా ఇచ్చారు. ఇక్కడ టోటల్గా మనకి 200 క్వశ్చన్స్ ఉంటాయి. 75 క్వశ్చన్స్ వచ్చి అనలిటికల్ ఎబిలిటీ, దాంట్లో డేటా సఫిషియన్సీ, ప్రాబ్లమ్ సాల్వింగ్, అలాగే కమ్యూనికేషన్ ఎబిలిటీకి సంబంధించిన 70 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్ ఎబిలిటీకి సంబంధించిన 55 క్వశ్చన్స్, టోటల్ 200 మార్క్స్ 200 క్వశ్చన్స్ ఉంటాయని ఇచ్చారు. డ్యూరేషన్ వచ్చి మనకి 2.5 hours ఉంటుందండి. ఓకే, ఈ సిలబస్ కూడా ఇచ్చారు. ఇది ఒకసారి మీరు గో త్రూ అవ్వండి. ఆల్రెడీ ఎవరైతే ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళకైతే ఇది ఆల్రెడీ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసము ఇక్కడ ఇది చెక్ చేసుకోవచ్చు అండి. సిలబస్ కంటెంట్స్ ఆఫ్ దిస్ టెస్ట్ అని ఇచ్చారు. ఓకే, దాని తర్వాత మనకి ఇక్కడ మినిమం 25% మార్క్స్ రావాలి, వాళ్ళే ఎలిజిబుల్ అవుతారండి. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయితే మనకి ఇక్కడ అలాంటి క్వాలిఫై మార్క్స్ అనేవి ఏమీ లేవండి. మిగతా వాళ్ళకి మాత్రం మినిమం 50 మార్క్స్ రావాలి, అప్పుడే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు కౌన్సిలింగ్ అటెండ్ అవ్వడానికి. ఓకే, తర్వాత నార్మలైజేషన్ ప్రాసెస్ అది ఇదని ఇచ్చారండి. ఇది అంత ఇంపార్టెంట్ కాదు. ఓకే, మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా జెన్యున్గా ఉండాలి. మీకు ఏదైనా తెలియకపోతే మీరు తెలుసుకొని మాత్రమే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్లో ఏదైనా మిస్టేక్ చేస్తే మాత్రం మీరే రెస్పాన్సిబుల్ అవుతారని ఇక్కడ కింద లాస్ట్లో డిక్లరేషన్ లాగా ఇచ్చారండి. సో జనరల్ ఇన్ఫర్మేషన్ ఇన్స్ట్రక్షన్స్ అని ఇచ్చారు. ఓకే, సో మీరు అప్లికేషన్ రాంగ్గా ఫిల్ చేస్తే మాత్రం మీకు ఈవెన్ సీట్ అలాట్ అయిన తర్వాత కూడా మీ సీట్ క్యాన్సిల్ అవుతుంది. సో అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దానికి సంబంధించిన యూజర్ గైడ్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారండి. సో యూజర్ గైడ్ అనేది చూసుకొని మీరు అప్లై చేసేసుకోవచ్చు. ఈవెన్ ఇప్పుడు నేనైనా యూజర్ గైడ్ చూసే చెప్తున్నాను. ఇక్కడ మనకి ముందుగా మనం అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలంటే ఆన్లైన్లోనే మాత్రమే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మ్యాండేటరీ ఫీల్డ్స్, ఆప్షనల్ ఫీల్డ్స్ అని 2 రకాలుగా ఉన్నాయి. ఏవైతే మ్యాండేటరీ డేటా ఉందో అవి ఖచ్చితంగా తరోగా చెక్ చేసుకొని మాత్రమే ఫిల్ చేయాలి. ఓకే, మ్యాండేటరీ ఆప్షనల్ డీటెయిల్స్ ఏమేమి కావాలనేది ఇచ్చారు. ఇక్కడ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ డీటెయిల్స్ కావాలి, ఎందుకంటే పేమెంట్ చేయడానికి. మనకి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే డిగ్రీ హాల్ టికెట్ కూడా కావాల్సి ఉంటుంది. ఓకే, మార్క్స్ మేమో, హాల్ టికెట్ నెంబర్ ఆఫ్ ది డిగ్రీ, ఇంటర్మీడియట్ 10th ఇవి కావాల్సి ఉంటుందండి. మీకు ఇక్కడ
మార్క్స్ మెమోస్ ఆఫ్ డిగ్రీ ఇంటర్మీడియట్ డిడ్ యూ స్టడీ మ్యాథమెటిక్స్ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఆర్ ఇంటర్ ఆర్ డిగ్రీ లెవెల్. సో మీరు ఎంసీఏ చేయాలంటే మీరు ఇంటర్మీడియట్ డిగ్రీలో మ్యాథమెటిక్స్ కంపల్సరీ మీరు చేసి ఉండాలి, అప్పుడే మీరు ఎలిజిబుల్ అవుతారు. డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు 10th క్లాస్ ఈక్వలెంట్తే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. హాల్ టికెట్ నెంబర్ ఆఫ్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ 10th క్లాస్ లేదా 10th క్లాస్ ఈక్వలెంట్ హాల్ టికెట్ నెంబర్ కూడా మీరు ఎంటర్ చేయాలి. పేరెంట్స్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మీకు ఎంఆర్ఓ నుంచి ఇష్యూ చేసింది మీ దగ్గర ఉంచుకోవాలి. స్టడీ డీటెయిల్స్ అంటున్నారండి, స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ క్లాస్ 6 to 10th ఆర్ +2 డిప్లొమా అండ్ డిగ్రీ. అంటే మీరు ఇప్పుడు ఎంబీఏ ఎంసీఏ చేయాలనుకుంటున్నారు, పీజీ చేయాలంటే మీకు అప్ టు డిగ్రీ వరకు మీ స్టడీ ఎక్కడ చేశారనేది డీటెయిల్స్ కూడా మీ దగ్గర మీరు ఆల్రెడీ నోట్ చేసుకొని ఉంచుకోవాలి. మీ కేటగిరీ సర్టిఫికేట్, మీకు కేటగిరీ డిసైడ్ చేయాలంటే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ చెక్ చేసుకోండి అని చెప్తున్నారు. మీకు ఒకవేళ స్పెషల్ కేటగిరీ కింద మీరు ఏమైనా రిజర్వేషన్ పొందాలనుకుంటే ఎన్సీసీ, పిహెచ్, స్పోర్ట్స్, క్యాప్ అంటే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ అంటారండి, బార్, స్కౌట్స్ అండ్ గైడ్స్. సో ఈ స్పెషల్ కేటగిరీస్లో కూడా మీరు సీట్ పొందే అవకాశం ఉందండి. దీనికి సర్టిఫికేట్ మీకు కంపిటెంట్ అథారిటీ నుంచి ఇష్యూ చేయబడి ఉండాలి. అంటే ఎన్సీసీ నుంచి, ఎన్సీసీ డైరెక్టరేట్ నుంచి లేదా స్పోర్ట్స్ అథారిటీ నుంచి. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అంటే సదరం సర్టిఫికేట్ అండి. క్యాప్ అంటే ఇక్కడ మిలిటరీలో మీరు పనిచేసే పేరెంట్స్, మీ పేరెంట్స్ పనిచేస్తే మిలిటరీ ఆఫీసర్స్ వాళ్ళకి సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారండి. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కూడా ఈ పర్టికులర్ డైరెక్టరేట్ వాళ్ళు ఇష్యూ చేస్తారు. మీ దగ్గర ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కూడా ఉండాలి. సో ఈ డీటెయిల్స్ అన్ని మీ దగ్గర ఉంచుకుంటే మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అండి. ఓకే, మీరు గూగుల్ క్రోమ్ కానీ అడోబ్ అక్రోబాట్ ఏదైనా ఒక వెబ్ పేజ్ ఓపెన్ చేసుకొని, అంటే వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. సో లింక్ అనేది ఇక్కడ ఇచ్చారు. ఈ లింక్ నేను ఆల్రెడీ ఇప్పుడు మనం ఉన్న వెబ్ పేజే అదే అండి. ఇక్కడ నేను ఆల్రెడీ ఓపెన్ చేసిన వెబ్ పేజ్ ఉంది కదా, సో ఆ వెబ్ పేజ్ ఇదే వెబ్ పేజ్. ఓకే, సో ఈ వెబ్ పేజ్లో మనకి వెబ్ పేజ్ క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది చూడండి. సో ఇది ఇంటర్ఫేస్ అండి, మనం ఆల్రెడీ చూసాము, ఆల్రెడీ మనం ఓపెన్ చేసి పెట్టాను నేను ఆల్రెడీ. ఓకే, సో ఇది ఇంటర్ఫేస్, దానికి సంబంధించిన ఇంటర్ఫేస్ అండి. ఓకే, సో ఇది క్లోజ్ చేస్తున్నానండి, మనకు అవసరం లేదు కాబట్టి. ఓకే, ఈ ఇంటర్ఫేస్లో మనం ఈ లింక్ ఓపెన్ చేసుకుంటే తర్వాత మనం ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఫీ పేమెంట్ స్టెప్ 1, స్టెప్ 2 నో యువర్ పేమెంట్ స్టేటస్, ఫిల్ అప్లికేషన్ ఓన్లీ ఆఫ్టర్ ఫీ పేమెంట్, ప్రింట్ స్టెప్ 4 ఇలా స్టెప్స్ చెప్పుకుంటూ దాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అప్లై ఎలా చేయాలనేది చూపిస్తున్నారండి. ఫీ పేమెంట్ ట్యాబ్ మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఫీ పేమెంట్ ట్యాబ్ క్లిక్ చేయగానే మనకి ఇలా ఇంటర్ఫేస్ వస్తుందండి చూడండి. సో ఇలా ఇంటర్ఫేస్ వచ్చిన దాంట్లో ఫీ పేమెంట్ ఫర్ ఏపీ ఐసెట్ 2023 ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఫైనల్ ఇయర్లో ఉన్నా లేకపోతే మీకు ఆల్రెడీ కంప్లీట్ అయినా కూడా మీ మొమ్మ మీద హాల్ టికెట్ నెంబర్ లేదా మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, అది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. క్యాండిడేట్స్ నేమ్ యాజ్ పర్ యువర్ డిగ్రీ సర్టిఫికేట్ లేదా ఎస్ఎస్సి ప్రకారం ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ కూడా మీది డిగ్రీ ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఎలా ఉందో అది ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ మెన్షన్డ్ అబోవ్ ఈజ్ ఇక్కడ మీరు ఎవరిదైతే ఆ మొబైల్ నెంబర్ మీరు ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ మ్యాండేటరీ కాదండి. ఈమెయిల్ ఐడి, మీకు ఈమెయిల్ ఐడి ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ మ్యాండేటరీ ఫీల్డ్ స్టార్ మార్క్ ఉంటాయి. కేటగిరీ అనేది కూడా మ్యాండేటరీ అండి. మీకు ర్యాంకింగ్ అనేది దీన్ని బట్టే డిసైడ్, ర్యాంకింగ్ అనేది మెరిట్ లిస్టు ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఎలాగో దాన్ని బట్టి కౌన్సిలింగ్ లో సీట్ అలాట్ అవ్వాలంటే మీకు ఇక్కడ కేటగిరీ డిసైడ్ చేస్తారు కాబట్టి మీ పర్టికులర్ కేటగిరీ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత పేమెంట్ ఆప్షన్స్ నెట్ బ్యాంకింగ్ అనేది హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఎస్బీఐ ఈ కమర్షియల్ బ్యాంక్స్ నుంచి చేయొచ్చు నెట్ బ్యాంకింగ్. సింపుల్గా నార్మల్గా కూడా వేరే బ్యాంక్స్ నుంచి కూడా నెట్ బ్యాంకింగ్ చేయొచ్చు. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఈ పర్టికులర్ ఆప్షన్స్ ద్వారా మాత్రమే మనము పేమెంట్ చేసే అవకాశం ఇచ్చారండి. ఓకే, దాని తర్వాత వెరిఫై ఈమెయిల్ అండ్ పే అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మనకి వెరిఫై ఈమెయిల్ అండ్ పే క్లిక్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది అనేది ఇక్కడ ఇచ్చారండి. ఓకే, నెక్స్ట్ స్టెప్స్కి వెళ్ళిపోదాం. సో ఇన్ఫర్మేషన్ ఇలా ఫిల్ చేశారనుకోండి, సపోజ్ మీరు ఇలా ఫిల్ చేసి మీరు ఇక్కడ సపోజ్ బీసీడీ సెలెక్ట్ చేస్తే 600 ఎగ్జామినేషన్ ఫీ వచ్చిందండి. సో ఎగ్జామినేషన్ ఫీ అనేది కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు. ఎగ్జామినేషన్ ఫీ అనేది 650, 600, 550 ఈ రకంగా ఇచ్చారు. వెరిఫై ఈమెయిల్ అండ్ పే అనగానే మనకి ఓటీపీ వెరిఫికేషన్ వస్తుందండి. ఎంటర్ ఓటీపీ విచ్ వాస్ సెంట్ టు యువర్ ఈమెయిల్ ఐడి అంటే మనకి ఈ వెరిఫై అండ్ పే అనే వెరిఫై ఈమెయిల్ అండ్ పే అనేది క్లిక్ చేయగానే మనకి ఓటీపీ అనేది వెళ్తుంది. ఆ ఓటీపీ అనేది మొబైల్ నెంబర్కి లేదా ఈమెయిల్కి రెండిట్లో దేనికైనా వెళ్ళొచ్చు. మనకి ఇక్కడ ఓటీపీ ఈమెయిల్కి వెళ్ళినట్టు చూపిస్తున్నారు. ఆ ఓటీపీని మనం ఎంటర్ చేసి వెరిఫై చేయాల్సి ఉంటుందండి. వెరిఫై చేసిన తర్వాత వెరిఫై బటన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా పేమెంట్ పేజ్ వస్తుంది. పేమెంట్ పేజ్లో మనకి పేమెంట్ ఏంటి అనేది మనము ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ కార్డు నెంబర్ అంటే క్రెడిట్ కార్డు చూస్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు చూస్ చేసుకున్న మెథడ్ క్రెడిట్ కార్డ్ నెంబర్, నేమ్ ఆన్ ది కార్డు, సివివి నెంబర్, ఎక్స్పైరీ డేట్ ఈ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సర్వీస్ ఛార్జెస్ కూడా పడుతున్నాయి. 14.16 అనేది సర్వీస్ ఛార్జెస్ పడుతున్నాయి. మీరు ఇక్కడ డబుల్ క్లిక్ కానీ రిఫ్రెష్ చేయడం కానీ అలాంటివి ఏమీ చేయకూడదండి. పేమెంట్ మే టేక్ సమ్ టైం అంటే పేమెంట్ సక్సెస్ఫుల్గా అయ్యే వరకు వెయిట్ చేస్తూ ఉండాలి. వెయిట్ చేయకపోతే మీరు మళ్ళీ రిఫ్రెష్ కొట్టిన తర్వాత మీకు ప్రాబ్లం అవ్వచ్చు. ఓకే, వన్స్ పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ యువర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్లీ అని ఇలా మనకి ఒక స్క్రీన్ వస్తుందండి. ఓకే,
దాని తర్వాత మనము ఒకవేళ పేమెంట్ సక్సెస్ఫుల్ అని ఇక్కడ డైరెక్ట్గా చూస్తే మీరు ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అనేది వెళ్ళిపోవచ్చు అండి. ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అనేది ఇక్కడ మనకి ఈ స్టెప్ అండి, మూడో స్టెప్. ఫిల్ అప్లికేషన్ ఓన్లీ ఆఫ్టర్ ఫీ పేమెంట్, అంటే ఫీ పేమెంట్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్ అయిపోయింది కాబట్టి మనం ఇక్కడ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అనే స్టెప్కి వెళ్ళొచ్చు అండి. ఇక్కడ చూస్తున్నారు కదా ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్. ఓకే, మనకి ఇక్కడ డీటెయిల్స్ అనేవి పే చేశారు, వాళ్ళ పేమెంట్ అంతా క్లియర్ అయిపోయింది. ఓకే, వాళ్ళకి ఇలా ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అనేది వచ్చింది. ఓకే, దాని తర్వాత వీళ్ళు అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకునే అవకాశం ఉంది. ఓకే, మీకు ఒకవేళ పేమెంట్ సక్సెస్ కాకపోతే కూడా మీరు ఒకవేళ మీ పేమెంట్ సక్సెస్ అయిందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇన్ ఏ రేర్ కేస్ ది అమౌంట్ ఈస్ deducted from your account and message of transaction is successful or the payment ID is not displayed, wait for few hours and check your pay. ఒకవేళ మీకు ఈ సక్సెస్ఫుల్ మెసేజ్ రాకపోతే మీరు కొద్దిసేపు వెయిట్ చేయండి అని చెప్తున్నారు. దీని తర్వాత కూడా మీరు ఒకవేళ పేమెంట్ చెక్ చేసుకోవాలంటే కూడా మనకు అవకాశం ఉందండి. నో యువర్ పేమెంట్ స్టేటస్ అంటున్నారు. సో నో యువర్ పేమెంట్ స్టేటస్లో మనం చెక్ చేసుకోవాలి ఒకవేళ మనకి కన్ఫర్మ్ కాకపోతే. ఓకే, మనం ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి, దాని తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మన పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ పేమెంట్ స్టేటస్ అనేది సక్సెస్ఫుల్గా ఉంటే మనకి సక్సెస్ చూపిస్తుంది, ఒకవేళ ఫెయిల్ ఉంటే మళ్ళీ మనము రీపే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో ఇది చెక్ చేసుకోవాలండి. ఒకవేళ ఇది సక్సెస్ఫుల్గా ఉంటే మనము థర్డ్ స్టెప్, పేమెంట్ సక్సెస్ అయిపోయింది కాబట్టి ఫిల్ అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో దీనికోసం మనం ఇక్కడ దీంట్లో ఇది క్లిక్ చేయాల్సి ఉంటుంది, స్టెప్ 3 క్లిక్ చేయాల్సి ఉంటుందండి. ఓకే, సో ఆ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందంటే ఇలా. ఓకే, మనము ఇంటర్ఫేస్ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలంటే డైరెక్ట్ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవాలంటే ఇది క్లిక్ చేయాలి. ఒకవేళ అప్లికేషన్ ఫిల్ చేయాలంటే ఇది క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేసిన తర్వాత మనకి అప్లికేషన్ ఇంటర్ఫేస్ ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది. పేమెంట్ రిఫరెన్స్ ఐడి, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ డిగ్రీ, హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్. సో ఈ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసి మనం ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అనగానే మనకి ఇలా అప్లికేషన్ ఫామ్ పేజ్ ఓపెన్ అవుతుందండి. ఓకే, అప్లికేషన్ ఫామ్ పేజ్ ఇలా కనిపిస్తుంది. దీంట్లో మీరు క్యాండిడేట్ డీటెయిల్స్, యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ది పేరెంట్స్, కేటగిరీ, స్పెషల్ రిజర్వేషన్, పిహెచ్, మైనార్టీ, నాన్ మైనార్టీ, ప్రెజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ డిగ్రీ, ఎస్ఎస్సి ఈక్వలెంట్, ఇంటర్మీడియట్ ఈక్వలెంట్, మీ ప్లేసెస్ ఆఫ్ స్టడీ. ఇంతకుముందు ఆల్రెడీ మనకు కొన్ని మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. ఆ మ్యాండేటరీ ఫీల్డ్స్ ఇన్ఫర్మేషన్ అంతా మనం నోట్ చేసుకొని పెట్టుకుని ఉంటే తరోగా మనం ఈజీగా అప్లై చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. తర్వాత లోకల్ ఏరియా అనేది మనకి దీన్ని బట్టి డిసైడ్ అవుతుంది. సో టెస్ట్ సెంటర్ ప్రిఫరెన్సెస్ కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ప్రిఫరెన్స్ మనం ఆల్రెడీ 25 సెంటర్స్ ఉన్నాయని చెప్పుకున్నాము. ఆ 25 సెంటర్స్లో మనకి ఏది నియర్ బై ఉంటే అది మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మనం ఫోటో అండ్ సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో సిగ్నేచర్స్ రెండు కూడా 50 KB బిలో సైజులో మనం అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం మనకు ఒక వెబ్సైట్ కూడా ఉందండి, compressjpg.net అనే ఒక వెబ్సైట్ ఉంది. దాంట్లో మనం ఫోటోని సెలెక్ట్ చేసుకొని, ఓకే సారీ అండి డైరెక్ట్ రావట్లేదు, నేను గూగుల్లో చెక్ చేసి చూపిస్తాను మీకు. కంప్రెస్ జేపీఈజీ, ఓకే ఈ వెబ్సైట్ అండి. ఇక్కడ compressjpg.com అనే వెబ్సైట్ ఉంది. సో ఈ వెబ్సైట్లో మీరు డైరెక్ట్గా ఇది క్లిక్ చేసుకొని మనం ఫోటో అనేది రెడ్యూస్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ ఈ వెబ్సైట్ కానీ ఇంకేదైనా వెబ్సైట్ అయినా కూడా మనకి ఏం ప్రాబ్లం లేదు. సో మొత్తానికైతే ఫోటో అనేది మనం రెడ్యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ డీటెయిల్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నారు. క్యాండిడేట్ డీటెయిల్స్లో మనకి ఏమేమి అడిగారంటే నేము, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఆధార్ కార్డ్ నెంబర్, రేషన్ కార్డ్ నెంబర్. వీటిలో మ్యాండేటరీ ఫీల్డ్స్ స్టార్ మార్క్స్ ఉన్నాయి, ఖచ్చితంగా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అన్ని కూడా ఎస్ఎస్సి సర్టిఫికేట్ ప్రకారం ఎంటర్ చేయాలండి. ఇక్కడ హైలైట్ చేశారు చూడండి. ఓకే, ఇది క్యాండిడేట్ డీటెయిల్స్ సెక్షన్. ఓకే, దీని తర్వాత మనకి యాన్యువల్ ఇన్కమ్ అండి. యాన్యువల్ ఇన్కమ్ అనేది కూడా మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. యాన్యువల్ ఇన్కమ్ అనేది బిలో 1 lakh, 1 to 2 lakhs, 2.5 to 8 lakhs. అంటే ఇది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి పనికొస్తుందండి. 2.5 to 8 lakhs. అబోవ్ 8 lakhs అనేది ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో అలాంటి వాళ్ళకి ఎలాంటి రిజర్వేషన్ ఎలాగో యూజ్ ఉండదు. ఓకే, మనకి ఏది అప్లికబుల్ అయితే అది సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఓకే, దీని తర్వాత చూడండి క్యాస్ట్ కేటగిరీ అంటున్నారు. సో మనం క్యాస్ట్ కేటగిరీ కూడా ఎంటర్ చేయాల్సిన అవకాశం ఉందండి. ఓకే, క్యాస్ట్ కేటగిరీ మనం ఎంటర్ చేయాలి. క్యాస్ట్ కేటగిరీ అనేది చూస్ చేసుకోవాలి. క్యాస్ట్ ఏదైతే అది మనం క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రకారం మనం ఎంటర్ చేయాల్సిన నీడ్ ఉందండి. ఓకే, మనం ఒకవేళ ఓసీ కేటగిరీ అయితే ఈడబ్ల్యూఎస్ కూడా మనకి ఒకవేళ అప్లికబుల్ అయితే మనం ఈడబ్ల్యూఎస్ కూడా పెట్టొచ్చు. ఓకే, స్పెషల్ రిజర్వేషన్ ఏదైనా ఉంటే స్పెషల్ రిజర్వేషన్ అనేది ఎన్సీసీ, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్, లేకపోతే స్పోర్ట్స్, గేమ్స్, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, ఇట్లా ఏది అప్లికబుల్ అయితే అది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే మీరు ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్లో కూడా విహెచ్, హెచ్ఐ, తర్వాత ఓహెచ్, వీటిలో ఏది మనకు అప్లికబుల్ అయితే అది సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మనకి స్క్రైబ్ అవసరం అయితే ఇక్కడ ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టండి. మీకు సదరం సర్టిఫికేట్ నెంబర్ ఉంటే ఆ సదరం సర్టిఫికేట్ నెంబర్ 17 digits ఉంటుందని చెప్తున్నారు. ఆ సర్టిఫికేట్ చూసి దాని నెంబర్ ఎంటర్ చేయండి. దాని తర్వాత సదరం సర్టిఫికేట్ డీటెయిల్స్ కూడా అడుగుతున్నారు. క్యాండిడేట్ ఎవరు, పిహెచ్ కేటగిరీ అంటే మీరు ఏది సెలెక్ట్ చేశారో అది ఇక్కడ పిహెచ్ కేటగిరీ ఎంటర్ చేయాలి. పర్సంటేజ్ ఎంత ఉంది, కన్ఫర్మ్ యువర్ సదరం డీటెయిల్స్. ఓకే, ఇవి ఎంటర్ చేసినవన్నీ మీరు కరెక్ట్గానే ఎంటర్ చేశారని మీరు ఎస్ నో సెలెక్ట్ చేయాల్సిన
నీడ్ ఉందండి. ఓకే, మీరు మైనారిటీ అయితే మైనారిటీ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉంటుంది, మీ క్యాస్ట్ సర్టిఫికేట్లోనే మెన్షన్ చేస్తారు. సో మీరు ముస్లిము లేదా క్రిస్టియన్, బుద్ధిస్ట్, సిక్, జైన్, జొరాస్ట్రియన్, అదర్ మైనారిటీ ఏదైనా మీకు అప్లికబుల్ అవుతే అది మీరు ఇక్కడ మైనారిటీ పెట్టండి, లేకపోతే నాన్ మైనారిటీ పెట్టండి. తర్వాత మీ అడ్రస్ అనేది యాజ్ పర్ యువర్ ఇక్కడ ప్రజెంట్ అడ్రస్ అడుగుతున్నారు. ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ రెండు సేమ్ ఉంటే మీరు అడ్రస్ ఎంటర్ చేసి ఇక్కడ టిక్ మార్క్ పెడితే అదే డేటా ఇక్కడికి పాపులేట్ అవుతుందండి. ఓకే, మీరు ఇక్కడ ఫీల్డ్స్ అనేవి క్లియర్గా ఎలా ఎంటర్ చేయాలనేది ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు, చూసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇదేం పెద్ద మ్యాటర్ కాదండి, మనకేమి అఫీషియల్గా ఈ అడ్రస్కి కమ్యూనికేషన్స్ అలాంటివి ఏమీ రావు. యాక్చువల్లీ అంతా అప్లికేషన్ అంతా ఆన్లైన్లోనే ఉంటుంది కాబట్టి యూ నీడ్ నాట్ వర్రీ. తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటున్నారు. మీకు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్లో ఎలా ఉంది అనేది ఇక్కడ ఇంటర్ఫేస్ ఇచ్చారు. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇక్కడ మనకి మీరు ఏ పర్టికులర్ డిగ్రీ చదివారు, బీసీఏ, బీఎస్సీ, బీటెక్, లాటరల్ ఎంట్రీ, ఎనీ బ్యాచులర్ డిగ్రీ 3, 4, 5 ఇయర్ డ్యూరేషన్ ఏది మీరు చదివి ఉంటే దాని డీటెయిల్స్ ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. దాంట్లో మీకు మేజర్ గ్రూప్ సబ్జెక్ట్స్ ఏంటనేది కూడా అడుగుతున్నారు. ఇవి బీఎస్సీ అంటే ఇప్పుడు బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసి ఉండొచ్చు, బీఎస్సీ ఎంపీసీ చేసి ఉండొచ్చు, లేకపోతే బీఎస్సీ బీజెడ్సీ చేసి ఉండొచ్చు. ఏది చేసి ఉంటే అది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. ఆ పర్టికులర్ సబ్జెక్ట్స్ మీరు ఎంటర్ చేయాలి, హాల్ టికెట్ నెంబరు, తర్వాత మీరు ఎప్పుడు పాస్ అయ్యారు, మీరు ఏ మీడియంలో చదివారు అనేది కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. 10th క్లాస్ కూడా అలాగే అండి, మీరు రూరల్లో చదివారా, అర్బన్లో చదివారా. ఒకవేళ మీరు మున్సిపాలిటీలో చదివింటే అర్బన్ అవుతుంది, విలేజెస్లో కానీ మండల్స్లో చదివింటే మీరు రూరల్ అవుతారు. దాని హాల్ టికెట్ నెంబర్, మీ 10th హాల్ టికెట్ నెంబర్, మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్ కూడా ఎంటర్ చేయండి. ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ డీటెయిల్స్ కూడా మీరు ఎక్కడ రూరల్లో చదివారా, అర్బన్లో చదివారా అనేది కూడా మీరు ఇక్కడ హాల్ టికెట్ నెంబర్తో పాటు ఎక్కడ చదివారు, ఏ ఇయర్లో చదివారు అనేది కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. సో ఇన్ఫర్మేషన్ ఇది ఇక్కడ ఇచ్చేశారు. తర్వాత మీకు కన్ఫర్మేషన్ కూడా అడుగుతున్నారండి. ఎస్ఎస్సీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మీరు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయగానే మీ డేటా వస్తున్నట్టుంది. ఆ డేటా ప్రకారం మీరు అది ఎస్ఆర్ నో కన్ఫర్మేషన్ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఆఫ్టర్ దట్ మనకి ఇక్కడ ప్లేసెస్ ఆఫ్ స్టడీ అంటున్నారు. ప్లేసెస్ ఎక్కడ చదివారంటే దీన్ని బట్టి మీకు లోకాలిటీ డిసైడ్ అవుతుందండి. మీరు ఏయూ లోకల్ అవుతారా, ఏయూకి లోకల్ అవుతారా, లేకపోతే రాయలసీమకి సంబంధించి ఎస్వీయు లోకల్ అవుతారా అనేది దీన్ని బట్టి డిసైడ్ అవుతుంది. సో ఇది జాగ్రత్తగా మీ సర్టిఫికేట్స్ చూసుకొని మీరు ఎక్కడి నుంచి అంటే 9th క్లాస్ నుంచి డిగ్రీ 3rd ఇయర్ వరకు ఎక్కడెక్కడ చదివారనేది చూసుకొని మీరు డేటా అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. ఓకే, సో ఇది కేర్ఫుల్గా ఫిల్ చేసుకోండి, లేకపోతే మీకు ఏయూ లోకల్ నాన్ లోకల్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఈవెన్ మనం కౌన్సిలింగ్ టైంలో కూడా ఎలాగో వాళ్ళు చెక్ చేస్తారు, తర్వాత చెక్ చేసి మళ్ళీ మనకి ఈ చేంజ్ చేస్తారు కాబట్టి నో ప్రాబ్లం అండి. కాకపోతే మీరు జాగ్రత్తగా కేర్ఫుల్గా ఎంటర్ చేసుకోండి, దీన్ని బట్టి మనకి సీట్ అలాట్మెంట్స్ జరుగుతాయి. ఓకే, దాని తర్వాత మీరు ఇక్కడ మీరు ఎగ్జామినేషన్ టెస్ట్ సెంటర్ ఎక్కడ ప్రిఫరెన్స్ పెట్టుకోవాలనుకుంటున్నారు. ఇక్కడ మనకి టెస్ట్ సెంటర్స్ అనేవి ప్రిఫరెన్సెస్ 1, 2 ఇలా ఇచ్చారండి. ఓకే, ప్రిఫరెన్స్ 1, 2, 3 మూడు జిల్లాల అవకాశం ఇచ్చారు. సో 3 టెస్ట్ సెంటర్స్ పెట్టుకోవచ్చు మనకి ఎక్కడ కావాలంటే అక్కడ. దాని తర్వాత మన ఫోటో అండ్ సిగ్నేచర్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను, దీన్ని ఎలా అప్లోడ్ చేయాలనేది కూడా. ఓకే, వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్ గూగుల్లో కొట్టేస్తే సరిపోతుంది. దాంట్లో మనము ఫోటోని సెలెక్ట్ చేసుకొని <50 KB అంటే 50 KB కంటే తక్కువ ఉండే సైజులో మనం కన్వర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మనం పిక్చర్స్ జేపీజీ ఫార్మాట్లోనే మనము క్యాప్చర్ చేయాల్సిన అవసరం ఉంటుంది, దాన్ని కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అండి, అన్ని వెబ్సైట్స్లో ఉంటాయి. ఓకే, దాని తర్వాత మనం సేవ్ అండ్ ప్రివ్యూ సబ్మిట్ బటన్, సేవ్ క్లిక్ చేసిన తర్వాత ప్రివ్యూ సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి. ఓకే, సో ఇక్కడ డిక్లరేషన్ కూడా మనం యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఫైనల్గా మనకి ఇక్కడ అప్లికేషన్ అనేది ఇలా వస్తుందండి. సో మనము ప్రివ్యూ అని కొట్టినప్పుడు మనకి ఇలా అప్లికేషన్ వచ్చేస్తుంది, ఫుల్ డేటా ఇలా డిస్ప్లే అవుతుంది. మీరు ఏమైతే డేటా ఎంటర్ చేశారో అదంతా క్లియర్గా వస్తుంది. ఒకవేళ మీరు మాడిఫై చేయాలనుకుంటే మళ్ళీ ఒకసారి ఇక్కడ మాడిఫై బటన్ క్లిక్ చేయండి. లేదు మోడిఫికేషన్స్ ఏమీ లేవనుకుంటే మీరు కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ కూడా చేసేయచ్చండి. ఓకే, వన్స్ మీరు కన్ఫర్మ్ అండ్ ఫ్రీ చేసిన తర్వాత మన ఎలాంటి మిస్టేక్స్ ఉన్నా కూడా మీరు ఏం చేయలేరు యాక్చువల్లీ. ఓకే, మీరు కన్ఫర్మ్ అండ్ ఫ్రీ చేసిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది, దీన్ని మీరు నోట్ చేసుకొని ఉంచుకోవాలండి. అప్లికేషన్ కూడా మీకు జనరేట్ అవుతుంది, అప్లికేషన్ ఇలా వస్తుంది. సో అప్లికేషన్ అనేది మీరు ప్రింట్ తీసుకొని మీరు ఫ్యూచర్ రిఫరెన్సెస్ కోసం కౌన్సిలింగ్ అప్పుడు కూడా యూజ్ అవుతుంది, దీన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలండి. ఓకే, సో ఇలా మనము ఈ పర్టికులర్ అప్లికేషన్ అనేది మనకి అప్లికేషన్ జనరేట్ అయింది, దీన్ని మనం మళ్ళీ ఫ్యూచర్లో కావాలంటే కూడా మనం ప్రింట్ తీసుకోవచ్చు. సో అది 4th స్టెప్ అండి, ప్రింట్ అప్లికేషన్ ఫామ్. ఇక్కడ 4th స్టెప్ ఇచ్చారు. సో ఇది క్లిక్ చేసిన తర్వాత మనం డేటా ఎంటర్ చేస్తే మన అప్లికేషన్ ఫామ్ డేటాలో మనం ఏమేమి డేటా ఎంటర్ చేయాలంటే పేమెంట్ రిఫరెన్స్ ఐడి, రిజిస్ట్రేషన్ నెంబర్, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఈ డేటా ఎంటర్ చేసి మన అప్లికేషన్ డీటెయిల్స్ తీసుకోవచ్చు. తర్వాత మనం ఇలా అప్లికేషన్ అనేది జనరేట్ అవుతుంది. సో దీన్ని ప్రింట్ తీసుకుంటే సరిపోతుందండి. ఈ రకంగా మనము ఏపీ ఐసెట్ కౌన్సిలింగ్ ఏపీ ఐసెట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు. నా మొబైల్ నెంబర్ వచ్చి 9866385288 9866385288. ఈ నెంబర్కి వాట్సాప్ కూడా ఉంది. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా, ఎలిజిబిలిటీ ఎలా ఉంది, మరి పర్సంటేజ్ తక్కువ ఉంది ఎక్కువ ఉంది, నేను ఎలిజిబుల్ అవుతానా లేదా, ఇలాంటి సందేహాలు చాలా ఉంటాయండి. అలాంటి సందేహాలన్నీ కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు, నేను మీకు హెల్ప్ చేస్తాను. అలాగే మీకు అప్లికేషన్ చేయమంటే కూడా నేను ఆన్లైన్లో చేసి పెడతాను, నో ఇష్యూస్ అండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్
మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే మీరు వేరే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే నా ఛానల్లో ఇంకా చాలా కంటెంట్ ఉందండి. ఎలాంటి కంటెంట్ మీరు ఫ్యూచర్లో కూడా రిసీవ్ చేసుకోవాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ వన్ స్మాల్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఏపీ ఐసెట్ ఎగ్జామినేషన్.